రవిచంద్ర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, మీ ప్రాంతమైనటువంటి నెల్లూరులో ఇటీవల ఒక దారుణమైన ఘటన, కమ్యూనిస్టు భావజాలాలు కలిగినటువంటి పెంచలయ్య ఇది దారుణమైన హత్య. సో దానికి ప్రధాన నిందితురాలు ఎవరు అంటే అరవ కామాక్షి అని చెప్పేసి ఆల్రెడీ కేసులు నమోదైనవి. దీనికి సంబంధించిన దాంట్లో స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తాజాగా ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఆ బిడ్డలకు సంబంధించి వాళ్ళకి ముందుగా 10 లక్షల రూపాయలు ఎంతో ఇచ్చినట్టున్నారు. అలా కాకుండా ఆ బిడ్డల భవిష్యత్తు, వాళ్ళ చదువుకి కావాల్సిందంతా కూడా మేము చూసుకుంటామని చెప్పేసి తన కుమార్తెలు సైతం బయటకు వచ్చి వాళ్ళు దాన్ని ఇనిషియేటివ్ తీసుకునేదాన్ని ఎలా చూడాలి, అసలు అక్కడ పెంచలే పరిస్థితి అని చెప్పండి. రాజకీయంగా నెల్లూరు ఎప్పుడు ఎత్తులకు పై ఎత్తులతో ఉంటుంది, కానీ మర్డర్ పాలిటిక్స్ కానీ హత్య రాజకీయాలు అనేటివి ఉండవు. అవును, రాజకీయ కుట్రలు కూడా ఉండొచ్చు, ఒకరి మీద ఒకరు అధిగమించడానికి అనొచ్చు, కుట్రలు అనొచ్చు, ఎత్తులకు పై ఎత్తులు అనొచ్చు. కానీ అంతవరకే నెల్లూరు జిల్లా పరిమితం. కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్న విధానాలకి విషయానికి వస్తే ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని లేకపోతే వాళ్ళని అనేదానికంటే వ్యవస్థలో వేళ్ళు అనుకుంటున్న గంజాయి కల్చర్, ఈ గంజాయి కల్చర్ చాలా ప్రమాదకరంగా తయారైంది. అవును, యువత ఏం చేస్తారో ఎందుకు చేస్తారో తెలియని పరిస్థితుల్లో నేను ఈ మధ్య కారులో వెళ్తున్నా, ఒంగోలు దగ్గర హైవే మీద ఒక 4 యువకులు తర్వాత గంజాయి సేవించారని మరుసటి రోజు పేపర్లో వచ్చింది. ఓకే, లారీలకి ఇంక్లూడింగ్ నా కారు కూడా అడ్డం వచ్చి కారు మీద పడ్డారు. కారు మీద పడ్డాక వాళ్ళు లేసే వరకు, అంటే జరిగి పక్కకు పోయే వరకు నేను ఆపి అలా ఉండాల్సి వచ్చింది. 5 నిమిషాలు వెనక కనీసం 10 వాహనాలు ఆగిపోయినాయి. అంతకుముందు లారీ కింద పడిపోయేవాడు. అంటే గంజాయి మత్తులో విచ్చలవిడితనం ఏ విధంగా ఉందంటే, ఆ గంజాయి సేవించినప్పుడు వాళ్ళు అసలు లోకంలో మామూలుగా కాన్షియస్ లో ఉన్నట్టు కనపడతారు, కానీ మానసికంగా కంప్లీట్ గా అవుట్ ఆఫ్ అంటే అవేర్నెస్, స్పృహ అనేది కోల్పోతారు. సో ఈ గంజాయి నియంత్రించడానికి పెద్ద ఎత్తున డ్రైవ్ జరుగుతుంది. కానీ గంజాయి అండర్ కరెంట్ గా అది ఒక ఆదాయ వనరుగా ఏదైతే మారిపోయింది చిన్న చిన్న ప్యాకెట్ల దగ్గర నుంచి, దీన్ని నిరోధించడానికి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్న క్రమంలో వచ్చిన ఈ మర్డర్ ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించిన దానికి జరిగిందని వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా చాలా బాధాకరం. పెంచలే గారి కుటుంబాన్ని మామూలుగా ఆదుకోకుండా ప్రభుత్వమే ఆ ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, దాని మీద ఎంక్వైరీ జరగాలి. ఆ అరవ కామాక్షి కానీ లేకపోతే ఎవరి తాలూకు, ఇప్పుడు రాజకీయ నాయకుల దగ్గరికి సమూహాల్లో ఉన్నప్పుడు సార్ ఒక ఫోటో అంటారు, ఎవరితో అయినా దిగుతారు. అవును, ఒక స్పోక్స్ పర్సన్ గా ఉన్న నాలాంటి వాడితోనే అనేక మంది ఎవరో తెలియని వాళ్ళు ఫోటోలు దిగుతారు. కరెక్ట్. సో ఎవరో తెలుసుకునే ఫోటో అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, ప్రజా జీవితం ఉంది. అవును. సో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని ఒకరు, ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆరోపణలు కాదు, కానీ వాళ్ళు నిందితులుగా లేకపోతే ముద్దాయిలుగా ఉండి వాళ్ళే అసలు నిజంగా క్రైమ్ చేసిన వాళ్ళని ప్రూవ్ అయినప్పుడు ఈ ఫోటోలు దిగిన వాళ్ళకి కూడా అంతో ఎంతో మరకలు అంటుతాయి. ఆ కోణంలో చూడకుండా క్రైమ్ కి తగ్గ పనిష్మెంట్ ఖచ్చితంగా ఎవరైతే చేశారో వాళ్ళకి శిక్ష పడే విధంగా ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకోవాలనే నిశ్చయమైన వైఖరితో ఈ ప్రభుత్వం ఏదైతే ముందుకెళ్తుందో చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చే విధంగా, ఆ బిడ్డల భవిష్యత్తుకి సంబంధించి, చదువుకు సంబంధించి, ఆ కుటుంబంకి జీవనాధారానికి సంబంధించి ఎమ్మెల్యే అయిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వెంటనే స్పందించిన తీరు, ప్రభుత్వం స్పందిస్తున్న తీరు మీరు గమనించాలి. అందుకే నేను కోరుకునేది ఒకటే, ఈ గంజాయి అనే దాని గురించి యువతకి కానీ లేకపోతే భవిష్యత్తును పాడు చేసుకోవద్దని, ముఖ్యంగా గంజాయి అందుబాటులో కనిపించింది దాని గురించి ఆచూకీ తెలిసిందంటే ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టి వెంటనే కంప్లైంట్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా గవర్నమెంట్ ఇప్పటికే ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చింది. దీని మీద స్పెషల్ డ్రైవ్ కూడా కొన్ని సంఘాలకి, ఏదో స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా అప్పగించడం జరిగింది. ఆ విషయంలో మరింత ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు అంటే ఎంతో బాధ్యతగా, ఇప్పుడు సాధారణంగా ఒక ఎమ్మెల్యే అంటే ఎంతో కొంత ఇచ్చేసి తెలపడం వేరు, రేపు భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదు ఆయన బిడ్డలకి అని చెప్పేసి ఎమ్మెల్యే గారి కూతురు సైతం ముందుకు రావడాన్ని ఎలా చూడాలంటారు? నిజంగా ఇప్పుడు తనకు ఒక వయసు ఉంది, తన తర్వాత ఆ రోజు చెప్పిన మాట ఎవరు పాటిస్తారనే దానికి సమాధానంగా చేసిన పెద్ద వ్యూహాత్మకమైన, నిర్మాణాత్మకమైన ఒక ఆలోచన, చర్య ఏదైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తీసుకున్నారో. నెల్లూరులో చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు, నెల్లూరులో పేరెన్నిక గన్న రాజకీయ నాయకులు. అవును, కానీ కార్యకర్తే
నా నాయకుడు అనే విధంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడే డోర్ టు డోర్ డెలివరీకి కొన్ని నెలల పాటు ఇంటికి రాకుండా కార్యకర్తల ఇళ్లలోనే నిద్రపోతూ కొన్ని నెలల పాటు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కార్యకర్తల కోసం పనిచేయడంతో పాటు వివిధ స్థాయిల్లో పనిచేసిన కార్యకర్తలకి వాళ్ళు పోగొట్టుకున్న సొమ్ముకి ఒక్కొక్కరికి తన శక్తి మేరకు ₹1,00,000 50,000 5 లక్షలు 2 లక్షలు ఆర్థికంగా సాయం చేస్తూ ప్రభుత్వ పథకాలు వాళ్ళకి అందేలా చేస్తూ ప్రభుత్వంలో ఎక్కడైనా నిర్మాణాత్మక పనులు వస్తే నామినేటెడ్ పనులు వచ్చినా రికమెండ్ చేస్తూ ముఖ్యంగా కార్యకర్తలను కాపాడుకునే దాంట్లో నెల్లూరు జిల్లాలో నంబర్ 1 పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారంటే అది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఆర్థికంగా వెసులుబాటు ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాతృత్వం వైపు, ఆనం రామనారాయణ రెడ్డి గారు అప్పటి నుంచి ఉన్న రాజకీయ నాయకుడుగా, మరి అనేక మంది నారాయణ గారు రాజధానికి ఎక్కువగా పరిమితమైన వాళ్ళ ఆఫీస్ ద్వారా ఎవరు ఎన్ని చేసినా కార్యకర్తల విషయంలో నంబర్ 1 లీడర్ గా నెల్లూరు జిల్లాకి, రాష్ట్రం కూడా నెల్లూరు జిల్లాలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని కార్యకర్తలను పట్టించుకునే తీరుని కొనియాడక తప్పదు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి.